కుతంత్రాలకు విభజన పాలించేటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున కుట్రలేపి మరి మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా పెట్టి ఏ విధంగా అయితే లబ్ధి పొందాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఇతరులను బదనం చేయాలి అనేటువంటి కుట్రకు తెరలేపి ఆ కుట్రలో భాగంగా నిన్న మన పార్లమెంట్లో జరిగినటువంటి మహిళా బిల్లు సంగతి మీ అందరికీ తెలుసు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు గొంతెత్తి చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఈ దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి బీజేపీలు కూడా దిష్టిబొమ్మ తగలబెట్టి ఏ పార్లమెంట్ సంబంధించి మరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే తక్కువై కేవలం 4-5 రాష్ట్రాలలో వాళ్ళు ప్రాతినిధ్యం పొంది ఉత్తరాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పొంది ఈ దేశాన్ని నడిపించాలనేటువంటి దురుద్దేశంతో దుర్బుద్ధితో చేసినటువంటి కుట్ర సిగ్గు లేకుండా ఇక్కడ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క అనుచరులు దిష్టిబొమ్మలు తగలబెట్టి మరి మనకు అన్యాయం జరుగుతూ ఉంటా కూడా జరుగుతుందని చెప్తా ఉంటా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రేపు బండ్రోత్ నౌకరు కూడా వచ్చే పరిస్థితులు లేదు. మరి అటువంటి పరిస్థితులలో ప్రజలు తప్పుదో పట్టియడానికి మీ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి లబ్ధి పొందాలని చూస్తే అది మీ కిందికి నీళ్ళు వస్తున్నాయన్న సంగతి దాన్ని కూడా మర్చిపోయి దాన్ని కూడా ఇలా భరించుకుంటూ ఇలా ప్రజలు తప్పుదేవో పట్టించే పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా 12 ఏళ్లలో ఏ ఒక్క బిల్లు కూడా వీగిపోయిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఎందుకు వీగిపోయింది? కుట్రలో భాగం ఇది. మహిళా బిల్లు పేరు మీద కుట్ర చేసి ఇప్పటికైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది, రేపటి రోజు కనుక మళ్ళీ కేవలం మహిళా బిల్లు పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో మా దక్షిణాదికి సంబంధించినటువంటి అందరితో మాట్లాడి ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని. ఇప్పటివరకు స్పందన లేదు. అంటే అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీతో పాటు అమిత్ షాతో పాటు బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటుంది. ఇవాళ కాలబెట్టిన వాళ్ళు కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు, పర్మనెంట్గా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ లేకపోతే ఇంకోళ్ళు పర్మనెంట్ ఎంపీలు కాదు, రేపు ఇంకొకరికి అవకాశం రావాల్సిన అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కడి నుంచి అవకాశం వస్తుందని అడుగుతా ఉన్నాం. అంటే మీ కేవలం కాంగ్రెస్ పార్టీ బదనం చేయాలనే దాని కుట్ర వెనుక మీ యొక్క పరిస్థితి రాష్ట్రంలో దేశంలో రేపటి మీ పరిస్థితి ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పట్టిగానే ఆడ కూర్చొని వాళ్ళు నడిపే అనగానే మేము నడిపిస్తాం, అక్కడ కాలబెట్టమని కాలబెడతామని కాదు. ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఎంత అన్యాయం జరుగు పరిస్థితి ఉంది, ఏ జనాభా లెక్క ప్రకారం చేసేది ఎక్కడ ఇబ్బంది జరుగుతా ఉన్నదని ఒక ఆలోచన చేయకుండా ఇలా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో వాళ్ళ అనుచరులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కబర్దారని చెప్తాము. ముఖ్యంగా కరీంనగర్లో కథలు పడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు బిడ్డ, కబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా ప్రజలు తప్పుగా పట్టిస్తా అంటే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి మేము సిద్ధంగా లేము. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రేపు రండి, మీ క్యాడర్ ఇక్కడ నుంచి రేపు కనుక రేపు మళ్ళీ పార్లమెంట్ సమావేశం పెట్టి రేపు కనుక మహిళా బిల్లు పెట్టకపోతే రేపు మోడీ దిష్టిలో కాలబెట్టి నిన్న కాలబెట్టిన మళ్ళా మీ చిత్తశుద్ధిని ప్రదర్శించమని చెప్పి అడుగుతా ఉన్నాం. వాటిగానే కాంగ్రెస్ పార్టీతో బురదలుతామంటే ఏడేం చూసుకుంటూ ఉక్కోము కబర్దారని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గుండెకాయాలంటే కరీంనగర్లో మీరు ఇష్టం వచ్చినట్టు కథలు పడతా అంటే ఇక్కడ కూడా చూసుకుని ఊరుకో.
ఈ చిత్తశుద్ధి ఏందో ప్రజలందరికీ తెలుస్తా ఉంది. ఇలా మహిళలు ఏదో తప్పు పట్టిస్తా అంటే కలవదు. మళ్ళీ కొత్త కథ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం. ఈ దేశం ఏకతాటిపై ఉండాలని ఆనాడు ఈ దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చి దేశంలో ప్రతి ఒక్కరూ అన్నదమ్ములకు కలిసి ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితిని ఇష్టం వచ్చినట్టు మీ స్వార్థం కోసం తప్పుడు బిల్లులు, తప్పుడు వ్యవహారాలు, ప్రజలను విభజించి పాలించాలనేటువంటి దుర్మార్గ బుద్ధిని ఇప్పటికైనా మార్చుకోకపోతే కరీంనగర్ నుంచి మొదలైతే వీడియో కబర్దారని చెప్తాం. ఇవాళ ప్రజలంతా కూడా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఏ ఒక్కనాడన్నా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసిందా రాష్ట్రపతి చేయాలని? ఏ ఒక్కనాడైనా ప్రధానమంత్రి చేయాలని ఆలోచన చేసిందా? ఏ ఒక్కనాడైనా రాష్ట్రానికి ఆ దేశ అధ్యక్షురాలు చేయాలనే ఆలోచన చేసిందా? ఇంకా అనవసరంగా దొంగ మార్గాల, తప్పుడు బిల్లులు, తప్పుడు మార్గాల ప్రజలను విభజించి లబ్ధి పొందాలని చూసేటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఇంత దూరమైన ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. అబద్ధాలని చెప్తా ఉన్నాం. తేజస్వి సూర్య ఎంపీ గారు మాట్లాడినటువంటి మాటలను మన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో పాటు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఖండించిన సంగతి మీ అందరికీ తెలుసు. పార్లమెంట్లో పెదవులు కూడా కదల్చని, పెదవులు మూసుకున్న బీఆర్ఎస్ ఎంపీలు సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకు పార్లమెంట్లో మీ ఎంపీలు మాట్లాడదని అడుగుతాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బదనం చేయాలని చూస్తాం. అంటే పార్లమెంట్లో స్పందించే తెలివి లేదు, పార్లమెంట్లో ఖండించే తెలివి లేదు ఎంపీలకు. అదే విధమైనటువంటి పరిస్థితులలో గతంలో మోడీ తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిన అనేదాన్ని కంటిన్యూస్గా కొనసాగింపే ఇలా తేజస్వి సూర్య మాట్లాడతాం. ఆ కొనసాగింపే ఈరోజు మాట్లాడుతున్నటువంటి తేజస్వి సూర్య. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద మోడీ నుంచి మొదలు పెడితే సమయం దొరికినప్పుడు అలా విషయం చెబుతూనే ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితిని, ఈ విభజనను ఏ విధంగా వ్యతిరేకిస్తా ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మద్దు, కడుపులో కత్తులు పెట్టుకొని విషయంతో ఈరోజు తెలంగాణ విభజన మీద మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేటీ రామారావు సింహం బయటకు వస్తామంటే గుంట నక్కలు పారిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది సింహం బయటకు వచ్చిన తర్వాతనే కదా ఈ గుంట నక్కలన్నీ పారిపోయి ఒకటి మామూలు రాదు, ఒకటి ఇంకెక్కడో దాచుకున్నాయి. ఇంకా ఎక్కడిదా సింహం? అసలు సింహం మీద కూర్చొని ఉన్నది. కబర్దారని చెప్తా ఉన్నాం. సింహాసనం మీద కూర్చొని ఉన్నది. మీరు ఎప్పటికైనా గుంట నక్కల్లో ఉండాల్సిందే. ఇక మీకు లేదు అవకాశం. అహంకారమైనటువంటి మాటలు, పొట్టిగా ఉన్నాడు, మెదడు కూడా పొట్టిగా ఉన్నది. నీ యొక్క మెదడు మొత్తం అహంకారంతో నిండిపోయి ఉన్నది బిడ్డ. కేటీ రామారావు, నీ అహంకారం దించే రోజు దగ్గరలో ఉంది. రేవంత్ రెడ్డి గారిని చిటిక ఇస్తే 2 నిమిషాల్లో నీ అహంకారం దించుతాం బిడ్డ. కబర్దారని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఓపికను పరీక్షించారు. ముఖ్యమంత్రి పదవి గౌరవం ఇవ్వాలంటే తెలివి లేదు, సోయి లేదు. ఎట్లా పడితే అట్లా ఏది పడుతుందో మాట్లాడితే నీ దురహంకారం దించే రోజు దగ్గరగా ఉన్నది.
పడతారని చెప్పి తెలుస్తాం.